పాటెట్టేస్తాం. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు సినీ ముచ్చట్లు. నేను మీ సమ్రాట్. సో తెలుగు సినిమాలలో విలన్ అంటేనే ఒక సపరేట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా గురు. కానీ కొన్ని క్యారెక్టర్స్ మనకి లాంగ్వేజ్ బౌండరీస్ అయితే ఉండవు, వాళ్ళు అలా లెజెండ్స్ అయిపోతూ వస్తారు. అలాంటి ఒక పేరే రామిరెడ్డి. ఎవరాయ్ రామిరెడ్డి అనుకుంటున్నారా? చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి యాక్టర్ కాదు గురు, ఒక జర్నలిస్ట్ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేశారు. లెక్చరర్ గా కూడా వర్క్ చేస్తూ సేఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. కానీ ఆయన హార్ట్ లో మాత్రం ఒక డ్రీమ్ ఉంది, అదే సినిమా. అందుకే ఏమో ఆయన కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి రిస్క్ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చేసారు. ఫస్ట్ తెలుగులో ఎంటర్ అవ్వంగానే ఆయన చేసిన మొదటి సినిమా అంకుశం. అక్కడ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది, అదే పాటెట్టేస్తాం. అది ఎంత ఫేమస్ అయిందంటే ఆడియన్స్ ఇమీడియట్ గా నోటీస్ చేశారు ఈ విలన్ కొంచెం డిఫరెంట్ అని. కానీ ఆయనకి రియల్ బ్రేక్ త్రూ ఏంటంటే తమిళ సినిమా. ఆ సినిమానే అమన్, అంటే తెలుగులో అమ్మోరు తల్లి. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కి ఒక వర్డ్ ఉంటుంది, అది హిస్టరీని క్రియేట్ చేసింది. ఆ డైలాగ్ ఏంటనుకుంటున్నారా? అది జస్ట్ ఒక డైలాగ్ మాత్రమే కాదు గురు, అది ఒక ఫియర్ కి సింబల్. ఆయన యాక్సెంట్, వాయిస్, బాడీ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ కిడ్స్ కి అయితే చాలా భయం వేసేది. నాకు కూడా చాలా భయం వేసేది అప్పట్లో. స్క్రీన్ మీదకి కనిపించినప్పుడల్లా అమ్మో బూచోడు వచ్చాడేమో అని నేను కూడా భయపడేవాడిని. మీరు భయపడేవాళ్ళ? మీకు గుర్తుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. తరువాత ఆయన మల్టిపుల్ లాంగ్వేజెస్ లో యాక్ట్ కూడా చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఐడెంటిటీని ఆయన క్రియేట్ చేసుకున్నారు, అదే డేంజరస్ విలన్ అని. మూవీస్ లైక్ పంచవర్ణ స్వామి, అమ్మోరు తల్లి, కాళీ, ఇవన్నీ ఆయన విలన్ ఇమేజ్ కి ఇంకొక స్టెప్ స్ట్రాంగ్ చేశాయనే చెప్పుకోవాలి. కానీ ఈ ఆపర్చునిటీ అనేది ఆయనకి అంత ఈజీగా అయితే రాలేదు. టైప్ కాస్టింగ్ స్టార్ట్ అయ్యింది. వన్స్ విలన్ గా హిట్ కొట్టాక వేరే రోల్స్ రావటం చాలా కష్టమైపోయేది. పబ్లిక్ కూడా కొన్నిసార్లు రియల్ లైఫ్ లో ఆయనని విలన్ లాగే ట్రీట్ చేసేవారు. అదేంటో ఒక సైలెంట్ స్ట్రగుల్ అనేది ఆయన ఫేస్ చేశాడు ఆయన లైఫ్ లో. కానీ ఆయన ఎప్పుడు బ్యాక్ స్టెప్ అయితే వేయలేదు. విలన్ రోల్ ని వీక్నెస్ గా కాదు, స్ట్రెంగ్త్ గా మార్చుకున్నాడు. ఇప్పుడు కూడా మనం చూస్తే హీరోస్ డైలాగ్స్ మర్చిపోచేమో, కానీ కొంతమంది విలన్స్ క్రియేట్ చేసిన ఫియర్ డైలాగ్స్ ఎప్పటికీ మర్చిపోలేము. తమిళ్లో చండా అని పిలవటం, తెలుగులో స్పాట్ పెడతా అని అనటం, ఒక ఫేస్ అయితే గుర్తొస్తుంది మనం ఈ డైలాగ్స్ విన్నప్పుడల్లా, అదే మన రామిరెడ్డి గారు.